ఈ గతంలో రాయలసీమ నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ బిడ్డనే అని చెప్పుకుంటారు. ఆయన కూడా ఆయన సొంత ప్రాంతానికి అసలు ఎంత అభివృద్ధి చేశారు, గతంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, మీరేం చెప్తారు? అక్కడ ఉక్కు కారాగారం చేపెడతాను రాయలసీమ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి శంకుస్థాపన చేశాడండి. ఇంతవరకు 5 సంవత్సరాలు ఏం చేశాడండి ఆయన? 5 సంవత్సరాలు ఏదైనా ఒక ప్రాజెక్టులు కానీ, ఏదైనా కంపెనీలు కానీ, ఏదైనా ఇండస్ట్రీలు కానీ, ఏవైనా పెట్టుబడులు కానీ తీసుకొచ్చాడా సార్? ఇంతవరకు ఆయన ఏదో చెప్తూ ఉంటారు, ఇంట్లో కూర్చొని వాళ్ళ ఉనికిలు కాపాడుకోవడానికి చెప్తూ ఉంటారు. అవన్నీ కల్లుపిల్లు మాటలు ఎవరు ప్రజలు నమ్ముతారు? ఆ ప్రజలు ఎవరు నమ్మరు కదా. ఫైనల్గా మీరేమంటారు? DRDOకి సంబంధించి యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాయలసీమ ముఖ్యంగా పుట్టపర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. ఒక ఆంధ్రవాసిగా, ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మాకు హ్యాపీ. ఎందుకంటే ఒక రాయలసీమనే కాదు, ఇక్కడ విశాఖ జరుగుతుంది, ఇటు రాయలసీమ జరుగుతుంది, ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ మన రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుంది, అటు పోలవరం అభివృద్ధి జరుగుతుంది. ఇలాగ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతున్నాయి కాబట్టి అందులో మాకు రాయలసీమ వాళ్ళం కాకపోయినా మాకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రేపు విమానాలు వస్తాయి, యుద్ధ విమానాలు వస్తాయి, అనేక రకాలుగా ప్రజలు బాగుంటారు కాబట్టి మాకు హ్యాపీ.